హాయ్ గైస్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మ్యారేజ్ సిరీస్ షార్ట్స్ని సక్సెస్ఫుల్ చేసినందుకు. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో అండమాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామని చెప్తే ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి కేఎఫ్సీ ఆర్డర్ పెట్టించారు గైస్. వాళ్ళు పాపం బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. సో గైస్, యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేటప్పటికి 6:30కి యాక్చువల్లీ ఇక్కడైతే డిపాచర్ అవ్వాలి. కాకపోతే ఫ్లైట్ 1 అవర్ డిలే. సో దట్ 7:40కి అయితే ఫ్లైట్ తీస్తాడు. సో 6:35కి బోర్డింగ్. ఆల్మోస్ట్ ఫ్లైట్ 1.5 అవర్ డిలేలు అయితే ఉంది. ఇంకా కో పైలట్ అయితే రాలేదంట. ఇంకో క్యూ టీమ్ అంతా అయితే రెడీగా ఉన్నారు. వీడి వల్లే లేట్ ఫ్రెండ్స్. కాకపోతే వీడి వల్లే 6:55 రావాల్సింది 7:48. వారేదో చేసుకొని నువ్వు దాన్ని నేను వెళ్తాను. ఓకే, పెట్టేగట్టు వచ్చిండ్రు బ్రో. Almost ready, just waiting for the baggages to be loaded. Once that is completed, we'll be on our way for Port Blair. Total flying time is 2 hours 15 minutes. మాధవికి ఫస్ట్ టైం ఫ్లైట్ లేదు, ఎగ్జైట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏదో చదువుతుంది, అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే అట్లా కాస్ట్ బయటకు వచ్చాము.
హలో గైస్, జస్ట్ మన రూమ్కి అయితే రీచ్ అయ్యాం. రూమ్ టూర్ వేద్దాం. లెట్స్ గో. ఎలా ఉంది? జస్ట్ అయితే మనకి అలా ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ 2 hours అయితే డిలే అయితే ఉంది. ఇక్కడ మనం 9:15కి రీచ్ అవ్వాలి. సో ఫ్లైట్ డిలే వల్ల మనకి 11:30కి అయితే మనం ఇక్కడికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. అన్ని రికార్డ్ అవుతున్నాయి.